హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండే ములక్కాడ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మటన్ ముక్కలు లేకపోయినా సరే ఉత్తి మునక్కాడ ముక్కలు తింటూ ఉంటేనే మటన్ తిన్న ఫీలింగ్ వచ్చేలా ఉంటుందండి ఈ కర్రీ. అంత రుచిగా ఉంటుంది. అలానే ఈ కర్రీని మీరు చపాతీలోకి రైస్లోకి కూడా తినేయచ్చు. మరి అంత రుచిగా ఉండే ఈ మటన్ ములక్కాడ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో చూసేయండి. మునక్కాడ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. వాటిని కుక్కర్లోకి వేసుకొని మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోకుండా మనం కుక్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మటన్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి చక్కగా మెత్తగా కుక్ అవుతుందన్నమాట. కరెక్ట్గా ఒక 3 విజిల్స్ వచ్చేటట్లు మటన్ని కుక్ చేసుకుంటున్నాను. నా మటన్ అయితే చాలా లేతగా ఉందండి. మీరు మటన్ని బట్టి 4 విజిల్సా 3 విజిల్సా అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దామండి. ఈ మటన్ కుక్ అవుతూ ఉండేలోపు మటన్లోకి మనకి మసాలా అనేది రెడీ చేసుకుందాం. మసాలా కోసం నేను ఇక్కడ 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నాను. అలానే 10 వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను తీసుకున్నాను. కొబ్బరి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, అలానే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్కను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం. చూడండి, చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని మనం ఎంచక్కా పక్కకు పెట్టేసుకుందామండి. మనకి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం పూర్తిగా తీసేసుకొని ఇలా చూస్తే చూడండి, వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండానే మటన్ ముక్కల్లోకి నీరు వచ్చేసింది. చక్కగా మటన్ కూడా కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఈ మటన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే అయిపోతుందండి. నేను చాలా వివరంగా చూపిస్తున్నాను, అందుకే టైం పట్టింది. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయల్ని, 2 రెమ్మల కరివేపాకును తీసుకున్నానండి. వాటి మొత్తాన్ని ఇలా ఆయిల్లోకి వేసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు మనకి త్వరగా మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గుతూ ఉండగానే సగమే మగ్గింది చూడండి. ఈ టైంలో నేను ఒక 2 మునక్కాడల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి, పర్వాలేదు. ఇలా ఉల్లిపాయతో పాటు మనం మునక్కాడ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలామంది కుక్కర్లో వండుకుంటూ ఉంటారండి మటన్తో పాటు మునక్కాడ ముక్కలు వేసేసి. ఆ టైంలో మునక్కాడ మొత్తం పీసుగా అయిపోయి మనం మటన్ తినేటప్పుడు పుల్లలు ఏరుకుంటూ అంత చికాగ్గా తింటూ ఉంటారు. అలా ఏమీ లేకుండా నేను చెప్పినట్టు మీరు కుక్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. కూర తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలకి ఈ మునక్కాడ ముక్క కూడా చాలా బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఏమి నీళ్లు కానీ ఆయిల్ కానీ వేసుకోకుండా మటన్ అయితే కుక్ చేసుకున్నాం. ఆ మటన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోకుండా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్లో ఉన్న నీసు వాసన కూడా పోతుందండి ఆయిల్లో వేగడం వల్ల. ఇలా నేను కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మటన్ కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. మటన్ మొత్తం ఇలా వేగిపోగానే నేను ఇందులోకి ముందుగా రెడీ చేసి పక్కకు పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మసాలాని మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని జారుడుగా చేసుకోండి, అప్పుడు బాగా ఫ్రై అవుతుందన్నమాట. నేను ఈ మసాలా గట్టిగా ఉంది కాబట్టి అదే మిక్సీ జార్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆ వాటర్ని కూడా ఈ కర్రీలోకి వేసుకొని మసాలాలు మొత్తం
వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. మీకు ఒక్కసారి మాడిపోయినా సరే కర్రీ టేస్ట్ అనేదే పోతుందండి. అందుకని మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలకైతే మనకి చక్కగా మసాలాలు మొత్తం వేగిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతూ ఉంది. మీరు బాగా గమనిస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది కదా. సో ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసుకొని మనకి మటన్ ముక్కలు అలానే మునక్కాడ ముక్కలు మసాలా కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఉప్పు కారాలు అయితే మనం ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అలానే ఈ కారంని పచ్చివాసన పోయేలాగా కుక్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి కారం పచ్చివాసన ఉంటే కూర అంత రుచిగా ఉండదండి. అందుకని ఇప్పుడు కూర అనేది మనకి లిక్విడ్గా అంటే గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది. చపాతీలోకి అయితే చపాతీలోకి, రైస్లోకి అయితే రైస్లోకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మటన్ గ్రేవీని కుక్ చేసుకుందామండి. ఈ మటన్ ములక్కాడ అసలు మీరు తింటూ ఉంటేనే యమ్మీ యమ్మీ అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఈ మటన్ ముక్క ఫ్లేవర్ మొత్తం ఆ మునక్కాయకి పట్టేసి ఆ ముక్కని చూస్తూ తింటూ ఉంటుంటేనే మీకు నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను మరలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత అయితే నాకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి మనకి మటన్ ముక్కలు గ్రేవీ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎలా అంటే సైడ్ ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది కదా. ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, మటన్ గరం మసాలా వేసుకొని ఒకే 1 నిమిషం పాటు కలుపుకొని నేను తర్వాత కొద్దిగా అంటే 2 స్పూన్ల కొత్తిమీర తరుగు అలానే ఒక 2 స్పూన్ల పుదీనా తరుగు వేసుకుంటున్నాను. మీరు మటన్లో పుదీనా ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల ఆ కూరకి మరొక రకమైన టేస్ట్ వస్తుంది. మీకు అలవాటు లేదు అనుకుంటే కొత్తిమీర వరకే వేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి బాగా కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో మీ ముందే చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే మటన్ ముక్క అనేది ఇలా విరిగిపోతుంది. అలానే మునక్కాడ ముక్క చూడండి, ఒక్కసారి ప్రెస్ చేసి చూస్తే ఎంత జ్యూసీగా ఉందో. చూశారు కదా, ఇంత రుచికరమైన మటన్ ములక్కాడను మీరు తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.